హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యూస్ ఎట్ ఏ గ్లాన్స్. నిన్న హైదరాబాద్లోని లలిత కళా తోరణం జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి చేనేతకు అభయహస్తం లోగోని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దేశానికి రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యమని భావించిన సీఎం రేవంత్ రెడ్డి గారు నేతన్నకు చేయూత పథకం కింద అప్పటి వరకు ఉన్నటువంటి 290 కోట్ల బకాయిలను విడుదల చేశారు. రాబోయే కాలంలో నేత కార్మికులకు 30 కోట్ల రుణమాఫీని కూడా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి బతుకమ్మ చీరల పథకం ప్లేస్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 63 లక్షల స్వయం సహాయక బృంద మహిళలకు ఏడాదికి 2 చొప్పున చేనేత చీరలను పంచబోయే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ చేనేత చీరలను వేసేటువంటి కాంట్రాక్ట్ను కూడా చేనేత కార్మికులకి ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.